We're looking at Matthew chapter 5 now, and we go today to Matthew 5 verse 33. ఇప్పుడు మనం మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూద్దాం. I was mentioning that this whole section is an expansion of what Jesus said in Matthew 5:20. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ వాక్య భాగం అంతా కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసిన దానికి వివరణగా ఉంది. Your righteousness must surpass or exceed the quality of the righteousness of the Pharisees, which is only external. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నాణ్యతలో మీ నీతి అధికంగా ఉండాలి. వాళ్ళ నీతిని మనం చూసినట్లయితే అది కేవలం బాహ్య సంబంధమైనదిగా ఉంటుంది. Yours must be internal as well. కానీ మీ నీతి అంతరంగంలో ఉండాలి. Jesus was expanding the understanding of the 10 commandments. యేసుక్రీస్తు ప్రభువారు 10 ఆజ్ఞల ఉద్దేశాన్ని వివరిస్తూ ఉన్నాడు. He was saying murder means more than murder. It means anger in the heart. ఆయన ఏం చెప్తున్నారంటే నరహత్య అంటే కేవలం నరహత్య మాత్రమే కాదు, అంతకు మించింది. అదేంటంటే కోపట్టం. He said adultery means more than adultery. It means lusting after a woman in your heart. వ్యభిచారం అంటే కేవలం భౌతిక సంబంధమైన వ్యభిచారం కంటే కూడా ఎక్కువైంది. అదేంటంటే ఒక స్త్రీని మోహపు చూపులు చూడటం. It means divorcing your wife. That's adultery. నీ భార్యకు విడాకులు ఇవ్వటం, అది వ్యభిచారం. And now he goes on to the matter of making vows. He said in verse 33, ఆ తర్వాత ఆయన ప్రమాణములు చేయటం గురించి చెప్తూ ఉన్నారు 33వ వచనంలో. in the Old Testament, the law was you shall not make false vows, but shall fulfill your vows to the Lord. పాత నిబంధనలో మనం చూసినట్లయితే నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. You shall not bear false witness against your neighbor. నీ పొరుగువాని మీద నీవు అబద్ధ సాక్ష్యం పలకూడదు. In other words, a vow is something that like today we'd say swearing something under oath. People put their hand on a Bible and say, now I'm going to speak the truth. ఇక్కడ ప్రమాణము చేయటం అంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే బైబిల్ మీద ప్రమాణం చేసి ఒట్టు పెట్టుకొని చెప్తుంటారు, ఇప్పుడు నేను నిజమే చెప్తున్నానని. What they mean is, most of the time I tell lies, but now I'm going to speak the truth. దాని అర్థం ఏంటంటే మామూలుగా అయితే నేను అబద్ధాలే చెప్తూ ఉంటాను, ఇప్పుడు నేను ఒట్టు పెడుతున్నాను కాబట్టి నిజం చెప్తున్నాను అని దాని అర్థం. That's the meaning of a vow. ఒట్టు పెట్టుకోవటం అంటే అది. Or when you put your hand on your Bible and swear. బైబిల్ మీద ప్రమాణం చేసి మాట్లాడటం. That's why in James it says don't swear. అందుకే యాకోబు రాసిన పత్రికలో యాకోబు చెప్తున్నాడు, మీరు ఒట్టు పెట్టుకొనవద్దు. You should be speaking the truth all the time. That's what Jesus said here. మీరు ఎల్లప్పుడూ సత్యమనే మాట్లాడుతూ ఉండాలి. అదే ప్రభు ఇక్కడ చెప్పారు. I say to you, don't make an oath. నేను మీతో చెప్పుందేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. By heaven or by the throne of God or by the Bible, don't swear. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, లేక బైబిల్ మీద ఒట్టు పెట్టుకోవద్దు. The heaven is the throne of God and the earth is his footstool. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. And Jerusalem is the city of the great king. యెరూషలేము మహారాజు పట్టణము. And you must not make an oath by your head. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. Because you cannot make one hair white or black in your head. ఎందుకంటే నీవు ఒక వెంట్రుకనైనా తెలుపు గాని నలుపు గాని చేయలేవు. But let your statement be yes, yes or no, no. Anything beyond these is of evil. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. That's quite a strong word. Anything beyond these is from the evil one. ఇదెంతో కఠినమైన మాట. అంతకు మించినది దుష్టుని నుండి కలిగినది. What was he saying in the sum and substance of these 5 verses is ఈ 5 వచనాల యొక్క సారాంశం ఏంటంటే that we should always be truthful, not only with our words. మనం ఎల్లప్పుడూ సత్యమునే కలిగి ఉండాలి, కేవలం మనం మాటల ద్వారానే కాదు. We must not be ingenious and clever and subtle with our words and say legally I spoke the truth. మనం ఏదో మన తెలివితేటలను ఉపయోగించి నేను లీగల్గా సరిగానే మాట్లాడానని చెప్పటం కాదు. As it were in a court of law. కోర్టులో మాట్లాడినట్లుగా. We must be basically known as truthful people and not tell lies to people in anything. మనం ఎప్పుడు కూడా సత్యమునే కలిగి ఉన్న వ్యక్తులుగా మనం తెలియబడాలి. ఎప్పుడు కూడా అబద్ధాన్ని చెప్పకూడదు. Our yes must be yes and our no must be no. మన అవును అంటే అవునుగా ఉండాలి, కాదు అంటే కాదుగా ఉండాలి.
Anything other than that is evil. దానికి మించింది దుష్టు నుండి కలిగేది. If I have to say in a devious way yes or no, there's something wrong there. అవును కాదు అని అటు ఇటు కాకుండా చెప్పినట్లయితే అందులో ఏదో పెద్ద లోపం ఉన్నట్లు. It leads ultimately to hypocrisy. ఇది మొత్తానికి వేషధారణ వైపే నడిపిస్తుంది. So even though the Old Testament, by the way, there was no commandment which said, you shall not tell lies. మీరు అబద్ధములు చెప్పకూడదు అని ఏ ఆజ్ఞ కూడా లేదు. If you read the 10 commandments, the commandment in Exodus in chapter 20, పాత నిబంధనలో మనము ఆజ్ఞల్ని చదివినట్లయితే నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలను was not, you shall not tell lies. మీరు అబద్ధములు చెప్పకూడదని ఆజ్ఞ ఏమీ లేదు అక్కడ. The commandment was, you shall not bear false witness. ఇక్కడ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకూడదు. The 9th commandment was, you shall not bear false witness against your neighbor. ఇక్కడ 9వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. That's basically referring to a court of law. ఇది దేన్ని సూచిస్తుందంటే కోర్టులో మనం చెప్పే దాని గురించి. That in a court of law, you don't tell a lie. In other words, you swear to something, you must speak the truth when you're in a court of law. కోర్టులో నీవు అబద్ధం చెప్పకూడదు. నీవు దేని మీదైనా ప్రమాణం చేసి చెప్తున్నప్పుడు నీవు అబద్ధం చెప్పకూడదు. That was the standard in the Old Testament because God knew that nobody can keep a command saying, you shall not tell lies. పాత నిబంధన యొక్క ప్రమాణం అది. ఎందుకంటే దేవునికి తెలుసు నీవు అబద్ధం ఆడకూడదు అంటే దాన్ని ఎవ్వరూ పాటించలేరని దేవుడికి తెలుసు. There was no commandment in the Old Testament saying you shall not lose your temper. నీవు కోప్పడకూడదు అనే ఆజ్ఞ పాత నిబంధనలో లేదు. Because God knew nobody could keep it. ఎందుకంటే దేవునికి తెలుసు దాన్ని ఎవరు పాటించలేరని. You shall not murder, it was the commandment. అక్కడ ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. There was no commandment in the Old Testament which says don't lust after a woman because God knew nobody could keep it. ఏ స్త్రీ వైపు కూడా నీవు మోహపు చూపులు చూడకూడదు అనే ఆజ్ఞ పాత నిబంధనలో లేదు. ఎందుకంటే దేవునికి తెలుసు దాన్ని ఎవరు పాటించలేరని. So the commandment was don't commit physical adultery. కాబట్టి ఆజ్ఞ ఏంటంటే భౌతికంగా నీవు వ్యభిచారం చేయకూడదు. But in the new covenant, with the gift of the Holy Spirit coming within, without the gift of the Holy Spirit, it's impossible. కానీ క్రొత్త నిబంధనలో అయితే పరిశుద్ధాత్ముడు లోపలికి వస్తాడు. పరిశుద్ధాత్మను వరమును మనం పొందుతాము కాబట్టి ఆ విధంగా పాటించగలము. ఒకవేళ పరిశుద్ధాత్ముడు లేనట్లయితే ఎవరు చేయలేరు దీన్ని కూడా. But when the Holy Spirit comes in, a power comes in like electricity that lights up a light or runs the fan or runs our gadgets. పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చినప్పుడు శక్తి కలుగుతుంది. విద్యుత్ శక్తి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఫ్యాన్లు తిరుగుతాయో ఇతర పరికరాలు పనిచేస్తాయో ఆ విధంగా Then we can do certain things which we could not do without the power of the Holy Spirit. అప్పుడు మనం కొన్ని పనులు చేయవచ్చు. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఏవైతే మనం చేయలేమో ఆయన్ను మనం కలిగి ఉన్నప్పుడు అవి చేయవచ్చు. So now it's possible to overcome lust of the eyes. కాబట్టి ఇప్పుడు మోహపు చూపులను జయించవచ్చు. It's possible to overcome anger. కోపాన్ని జయించవచ్చు. It's possible to stop shouting at your wife or husband. నీ భార్య మీదో భర్త మీదో కేకలు వేయకుండా ఉండొచ్చు. It's possible to speak the truth even when you don't swear. నీవు ప్రమాణం చేయకుండా ఒట్టు పెట్టుకోకుండా కూడా నీవు సత్యాన్ని చెప్పొచ్చు. It's possible to speak the truth all the time. ఎల్లప్పుడూ సత్యాన్ని పలకొచ్చు. Let your yes be yes and your no be no. నీవు అవును అంటే అవునై ఉండాలి, కాదు అంటే కాదై ఉండాలి. In other words, to use a more up-to-date illustration, ఇప్పుడు ఆధునిక పరమైన ఒక సాదృశ్యాన్ని ఉపయోగించాలి అంటే if you have signed a sale deed or any other deed or agreement in a court of law, ఒక కోర్టులో సేల్ డీడ్ కానీ ఏదైనా అగ్రిమెంట్ మీద కానీ నువ్వు సంతకం పెట్టినట్లయితే with witnesses, సాక్షులతో సహా, and you're very careful to read that agreement before you sign it because you know you have to keep it. నువ్వు సంతకం పెట్టే ముందు ఎంతో జాగ్రత్తగా చదువుకుంటావు. ఒకసారి నువ్వు సంతకం పెట్టినట్లయితే దాన్ని నువ్వు పాటించాలి. ఆ విషయం నీకు తెలుసు. It'll be enforced by the court of law. నీవు ఆ విధంగా చేసేటట్లు కోర్టు చూసుకుంటుంది. For a Christian, his word is as good as that signed agreement. క్రైస్తవునిగా నీ మాట ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెడితే ఎలా ఉంటుందో అలా ఉండాలి. Now, would you say that's true? అది నిజమని నువ్వు చెప్పగలవా? I remember once when in my own life I had agreed someone wanted to buy something that I was selling in my house. ఒకసారి నా జీవితంలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. మా ఇంట్లో నేను ఒకటి అమ్మటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు It was fairly expensive and
we agreed for a price. అదెంతో ఖరీదైంది, ఇంత వెలకని మేము మాట్లాడుకున్నాం. But he didn't come back to take it for many months, I think. అయితే కొన్ని నెలల దాకా దాన్ని తీసుకోవటానికి ఆయన రాలేదు. And by the time, the value of that thing had gone up. ఆ తర్వాత చూసినట్లయితే దాని విలువ పెరుగుతూ ఉంది. And I could have said to him, hey, the value of this has gone up and you didn't take it then. నేను అతనితో చెప్పుండొచ్చు, దీని వెల ఏమో పెరుగుతూ ఉంది, నువ్వేమో రాలేదు. But I had agreed to him verbally. I didn't sign an agreement, but I had verbally agreed to give it to him for that price. నేనేమి సేల్ డీడ్ అలాంటివి రాయలేదు, కానీ నా మాటలతో చెప్పాను ఇంతకు నేను ఇస్తాను అని. And the Lord said to me, let your yes be yes and your no be no. అప్పుడు ప్రభు నాకు చెప్పింది ఏంటంటే, నీవు అవును అంటే అవునై ఉండాలి, కాదు అంటే కాదై ఉండాలి. He was a brother in Christ, and all the more reason why I wanted to keep my word to him. I said, sure, you can have it. ఆయన క్రీస్తులో నా సహోదరుడు, దాన్ని బట్టి నేను ఇంకా నా మాటను ఎక్కువగా నిలబెట్టుకోవాలి, నీవు తీసుకోమని చెప్పాను. For that price, of course, he was delighted. ఆ వేళకే తీసుకోమని చెప్పాను. ఆ వ్యక్తి ఎంతో సంతోషించాడు. What did I suffer? కాబట్టి నేనేమి నష్టపోయాను ఇక్కడ? Maybe a certain loss financially. I could have made a few thousand rupees, perhaps more. ఆర్థికంగా నేను కొంత నష్టపోయాను. అక్కడ ఇంకా కొన్ని వేల రూపాయల్లో నాకు వచ్చిండేవి. By giving it to him at a higher price. కొంచెం రేటుకి ఎక్కువ ఇచ్చినట్లయితే నాకు ఆ డబ్బు వచ్చి ఉండేది. But I would have had a bad conscience. కానీ నా మనస్సాక్షి ఎంతో దోషంతో కూడుకొని ఉండేది. That my yes was not yes. నేను అవును అని చెప్పాను, కానీ దాని అర్థం అవునని కాదు. It's worth losing a little bit of money. దాని కొరకు కొంచెం డబ్బునైనా నష్టపోవటం ఎంతో శ్రేష్టమైంది. To be upright and to be Christ-like in our conduct. మనం యథార్థంగా ఉండటానికి, క్రీస్తు వలె ఉండటానికి మన డబ్బును కొంత నష్టపోయినా కానీ అది మంచిదే.